భద్రావతి చెంప పగలగొట్టిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంట్లో అందరూ ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలకు సిద్ధమవుతుంటారు. హాలులో వేదవతి నర్మదా ఇద్దరు కూర్చొని గోరింటాకు ఆకులు రుబ్బుతూ ఉంటారు. ఆకులు రుబ్బుతున్న వేదవతి ముఖంలో ఏదో తెలియని ఆవేదన, గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది గమనించిన నర్మద అత్తగారి మూడ్ మార్చడానికి సరదాగా నవ్వుతూ మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఏంటి అత్తయ్య గారో అలా ఆలోచనలో పడిపోయారో? గతంలో మా మావయ్య గారు మీకు ఆషాఢ మాసంలో ఎలా గోరింటాకు పెట్టేవారో ఆ తీపి గుర్తులకు వెళ్ళిపోయారా ఏంటి అంటూ ఆట పట్టిస్తుంది. నర్మద మాటలకు వేదవతి పెదవులపై చిన్న నవ్వు మెరిసినా మరుక్షణమే ఆ నవ్వు మాయమై కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వేదవతి నర్మద వైపు చూస్తూ నిట్టూరిస్తుంది. లేదమ్మా నర్మద, నా బాధ అది కాదు. ఆషాఢమాసం వస్తే ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళడం ఆచారమే. కానీ ఈ పండగ వేళ నా కోడల ప్రేమ తన భర్తకి దూరంగా పుట్టింట్లో ఉండటం నా మనసును తొలిచేస్తుంది. ఈ ఆషాఢ మాసంలో భర్త చేతితో గోరింటాకు పెట్టించుకుంటే ఆ దాంపత్యం నూరేళ్ళు పచ్చగా ఉంటుందని నమ్ముతాం. కానీ నా కొడుకు ధీరజ్ ప్రేమల మధ్య ఉన్న ఈ దూరాల వల్ల ఆ భాగ్యానికి ప్రేమ దూరం అవుతుందే అని నా బాధల్లా అంటూ వేదవతి కన్నీరు పెట్టుకుంటుంది. అదే సమయంలో ఇంట్లోకి వస్తున్న ధీరజ్ హాల్లో తల్లి వేదవతి పడుతున్న ఆవేదనను, నర్మదతో అంటున్న మాటలను నిలబడి వింటాడు. తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ధీరజ్ మనసు ద్రవించిపోతుంది. ప్రేమ తనపై ఎంత కోపంగా ఉన్నప్పటికీ తల్లి ఆశను నెరవేర్చడం కోసం, ప్రేమ సంతోషం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటాడో. ధీరజ్ తన మనసులో ఇలా అనుకుంటాడో, అమ్మా, నీ కంటి పాపలా చూసుకునే ప్రేమ ఈరోజు పుట్టింట్లో బాధపడుతుండడం నేను చూడలేను. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఈ ఆషాఢ మాసంలో ప్రేమ చేతికి నేనే స్వయంగా గోరింటాకు పెడతాను. నీ మొహంలో నవ్వు చూస్తానమ్మా అని అనుకుంటాడు. ధీరజ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ప్రేమ ఉన్న పుట్టింటి వైపు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ధీరజ్ ప్రవర్తనను భద్రావతి రహస్యంగా గమనిస్తూ ఉంటుంది. ఇక్కడే కథలో అసలైన మలుపు తిరుగుతుంది. ధీరజ్ ఎలాగైనా ప్రేమ దగ్గరకు వెళ్ళి గోరింటాకు పెట్టాలని ప్లాన్ వేసుకుంటుంటే ఈ విషయాన్ని ఎలాగైనా చెడగొట్టాలని భద్రావతి ప్లాన్ చేస్తుంది. ధీరజ్ ప్రేమలో ఒక్కటవుతారేమో అన్న భయం భద్రావతికి పట్టుకుంటుంది. రూమ్లోకి వెళ్ళిన భద్రావతి ధీరజ్ ప్రేమ చేతిపై రాసిన ధీరజ్ అనే పేరు చెరిపేసి భద్రావతి వచ్చి కళ్యాణ్ అని పేరు రాస్తుంది. అప్పుడు భద్రావతి మనసులో ఇలా అనుకుంటుంది, ధీరజ్, నువ్వు ప్రేమను కలపాలనుకుంటున్నావు. కానీ ఈ భద్రావతి మీ ఇద్దరి మధ్య ఇప్పటికీ ఆరని నిప్పు పెడుతుంది. ఈ గోరింటాకు మీ బంధాన్ని కలపడం కాదు, మీ మధ్య ఉన్న అనుమానాన్ని మరింత పెంచుతుంది చూడు అని భద్రావతి మనసులో నవ్వుకుంటుంది. ధీరజ్ ఎంతో ప్రేమతో ప్రేమ చేతిపైన ధీరజ్ అని రాస్తాడో. కానీ తీరా ఆ గోరింటాకు ప్రేమ చూసేసరికి అక్కడ ధీరజ్ పేరు ఉండాల్సింది పోయి కళ్యాణ్ పేరు రాసి ఉండటం చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. మరోవైపు ధీరజ్కి కూడా భద్రావతి ఆడిన నాటకం వల్ల ప్రేమ తనను కాదని కళ్యాణ్ని తలుచుకుంటుందని తప్పుడు సంకేతం వెళ్తుంది. దీంతో ధీరజ్ తీవ్రమైన కోపానికి, ఆవేదనకు గురవుతాడు. ఇద్దరి మధ్య ఉండాల్సిన ఆప్యాయత కాస్త భద్రావతి చేసిన పని వల్ల మరింత పెద్ద గొడవగా మారుతుంది. ఇదంతా చూస్తున్న శ్రీవల్లి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ధీరజ్ ప్రేమల మధ్య ఈ గోరింటాకు చిచ్చు ఎంతటి నిప్పు రాజేస్తుందో నాకు తెలుసు. కానీ నా కసి ఇక్కడితో తీరదు. నర్మదా ప్రేమ మీ ఇద్దరి జీవితాలను నాశనం చేసే వరకు నేను ప్రశాంతంగా ఉండను. త్వరలోనే మీ ఇద్దరికి ఊహించని షాక్ ఇవ్వబోతున్నాను అని వికృతంగా నవ్వుకుంటూ రాబోయే కొత్త కుట్రలకు ప్లాన్ వేస్తుంది. ఒకవైపు వేదవతి ఆశలు అల్లకొల్లోలమయ్యాయి. మరోవైపు భద్రావతి శ్రీవల్లిల పగ, కుట్రల వల్ల ప్రేమ ధీరజ్ బంధం సంక్షోభంలో పడింది. ఆషాఢ మాసం తెచ్చిన ఈ గోరింటాకు బంధాలను కలిపిందా, లేక భద్రావతి వేసిన ప్లాన్ వల్ల ధీరజ్ ప్రేమలో శాశ్వతంగా విడిపోతారా? శ్రీవల్లి నర్మదపై ఎలాంటి పగ తీర్చుకోబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాల్సిందే.